చేసుకోవాలని కూడా ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది కుటుంబాల్లో మాకు పనులు జరగలేదు, జనాల దగ్గర డబ్బు లేదు, కష్టంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని ఎక్కువగా ఆలోచన చేస్తూ చింతపడుతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ మాటలు ఉపయోగపడతాయి. దయచేసి వీడియోను ఈ మాటల ద్వారా కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు. మీరు చేసే పొరపాట్లు ఏమిటో, తప్పులేవో కూడా సరిచేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కావున దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను అన్నాడు. ఏ సంగతి అంటే బాప్తిస్మిచ్చి యోహాను మరణించాడు అన్న విషయం విన్నప్పుడు యేసు దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాడు. జన సమూహాలు కూడా ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకను ఆయన వెంబడి వెళ్ళారు. పట్టణముల నుండి జనులు కూడా ఏం చేశారంటే కాలినడకను యేసు వెంబడి వెళ్ళారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే జనాలు కూడా వెళ్ళినప్పుడు ఆయన వచ్చి ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ జనులు యేసు అరణ్య ప్రదేశానికి వెళ్ళారు. జన సమూహాలు కూడా పట్టణాల నుండి కాలినడకను యేసు వెంబడి వెళ్ళారు. అప్పుడు యేసు వారిని చూసి ఏం చేశాడంటే వారి మీద కనికరపడి వారిలో రోగులైన వాళ్ళందరినీ స్వస్థపరిచారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనములు, ఆమె షేబా దేశపు రాణి, సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఒక రాణి, దేశాన్ని పరిపాలించే రాణి సొలొమోను గురించి ఆ దేశములో గొప్పగా ఎక్కడ చూసినా ఆయన గురించి చెప్పుకుంటా అన్నారు. అనేసరికి సొలొమోనును చూడాలి, ఆయన రాజ్యాన్ని చూడాలి, ఆయన మాటలు వినాలి అన్ని ఉద్దేశంతో భూమి అంతముల నుండి ఆ రాణి ఏం చేసిందంటే సొలొమోను చూడడానికి వచ్చింది. అదేవిధంగా చూసినప్పుడు ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు చూసినప్పుడు అక్కడ ఏమి రాయబడినటువంటి మాట ఏమిటంటే యేసు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే యేసు పుట్టిన సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూసి యేసు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో, మేము ఆయన చూచేదానికి వచ్చామని. చూడండి, ఒక దేశము నుండి మరి ఒక దేశానికి తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడడానికి ఆ స్థలానికి వాళ్ళు ఎంత దూరం వచ్చారని రాయబడిందంటే ఇంచుమించు ఆ నక్షత్రము వారిని యేసు ఉండే చోటికి నడిపిస్తూ వచ్చింది. ఈ దినాల్లో మాదిరిగా గూగుల్ మ్యాప్లు కానీ, ట్రైన్లు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఏవి ఆ దినాల సౌకర్యాలు, ఒంటెల మీద ప్రయాణాలు అయ్యి వచ్చేవారు. అలాంటి వారు ఏం చేశారంటే తెలుసా, ఇంచుమించు 2 సంవత్సరాలు ఆ నక్షత్రం వారిని నడిపిస్తూ ఉన్నది. ఆకాశంలో ఉండే నక్షత్రం, ఆ నక్షత్రము ఎట్లా వెళ్తుందో ఆ దారి నుండి ఆ నక్షత్రం నడిపించిన దారిలోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒంటెల మీద తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణమై వచ్చినారు యేసును చూడడానికి. చూడండి ఎంత దూరం నుండి వాళ్ళు వచ్చారో. ఈ వీడియో చూసేటువంటి మనము అలాగా ఉంటున్నామా? ఆ రోజు పట్టణాల నుండి కాలినడకను యేసు దగ్గరికి వచ్చినారు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రము నడిపించినప్పుడు ఎంతో దూరము వారు ఏం చేస్తూ వచ్చారంటే నడుచుకుండా ఒంటెల మీద ప్రయాణమై వచ్చారు. సొలొమోను చూడడానికి షేబా దేశపు రాణి భూమి అంతముల నుండి వచ్చింది ఆయన మాటలు వినడానికి, చూడడానికి.
ఈ దినాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే, నోవాహు దినాల్లో ఎలాగ ఉండెనో అలాగుననే ఈ దినాల్లో కూడా మనుషులు ఉన్నారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. చూడండి, దేవుని మాటలు మనకి ఏమంటాయంటే, చూసినప్పుడు దేవుని మాటలు నోవాహు దినాల్లో ఉన్నట్లు ప్రజలు ఈ దినాల్లో ఉన్నారంట. ఎలాగ ఉన్నారంటే, జనులు అందరూ కూడా తినడము, త్రాగడము, పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇయ్యడం, ఇండ్లు కట్టడం, ఇండ్లు పెరకడం, ఇలాగుననే ప్రజలు ఉన్నారు. లోతు దినాల్లో ఉన్నట్లు కూడా ప్రజలు ఉన్నారంట. ఎలాగ ఉన్నారంటే, తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉన్నారు. అంటే అందరూ కూడా తమ సొంత కార్యాల్లోనే ఉండిపోయినారు. దేవుని మాటలు లక్ష్యము చేయడం లేదు. నెపాలు చెప్తూ ఉన్నారు, అంటే సాకులు చెప్తా అన్నారు. దేవుని మాటలు మనిషి లక్ష్యము చేయడం లేదు. ప్రభువు నా యొద్దకు రండి అని పిలుస్తున్నప్పటికీ కూడా వారు ఏం చేయడం లేదంటే రాని పరిస్థితుల్లో ఉన్నారు. దాని గురించే ప్రభు ఉపమానం చెప్తూ వచ్చినాడు. ఈ దినాల్లో ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అనే విషయం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. ఏమంటున్నారంటే, ఈ దినాల్లో ప్రజలు కూడా యేసు వారిని ఉద్దేశించి ఒక చిన్న ఉపమానం చెప్పినాడు. ఏమన్నాడంటే, ఒక మనుషుడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచాడు. విందు కాలమంది ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపాడు. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపాలు చెప్పారు. ఒకడైతే, నేను పొలం కొన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించాలి అన్నాడు. మరి ఒకడొచ్చి, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించేదానికి వెళుతున్నాను, నన్ను క్షమించాలని వేడుకున్నాను అన్నాడు. మరి ఒకడొచ్చి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇప్పుడు అందుచేత నేను రాలేను అన్నాడు. కనుక ఈరోజు మనుషులందరూ కూడా ఏక మనస్సుతో నెపాలు చెప్తున్నారు. మనుషులందరూ కూడా తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. కావున ఈరోజు చాలామంది దేవుని మాటలను ఏం చేయడం లేదంటే లక్ష్యము చేయడం లేదు. ధనం ఎక్కడ ఉండునో అక్కడే వారి హృదయం ఉండాలి. ధనాన్ని వారి యజమానిగా ఉండారు, ధనము పక్షంగా ఉండారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి వాళ్ళు ద్వేషించినారు, దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. భూమి మీద తమ కొరకు ధనాన్ని సమకూర్చుకోవాలి, లోకంలో ఉండేవన్నీ సంపాదించాలన్న ఈ ధ్యాసతో మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొద్దకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కావున దయచేసి ఈరోజు దేవుని వాక్యము వింటుండగా నువ్వు ఎప్పుడైతే మాటలు వినే నీవో అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసు దగ్గరికి వచ్చినట్లు, ఆ రాణి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చినట్లు, ఆ పట్టణాల నుండి ప్రజలు కాలినడకను యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు వారి మీద కనికరపడి వాళ్ళు రోగులైన వారందరినీ స్వస్థపరిచినట్లు నీవు కూడా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు నీ మీద కనికరపడి నీ పరిస్థితులన్నీ బాగు చేయగలడు. ఆమేన్.